రివ్యూలు చేస్తున్న ప్రజలు ఆయన ఉండే మాట చెప్పారు, ఇలాంటి కంపెనీ ఇది చూసాము, ఇవన్నీ కూడా టోపీ పెట్టే కంపెనీలు వెళ్ళి నమ్మద్దు, ఏదో ఒక జాబ్ చేసుకుంటే కానీ ఏదైనా ఖాళీగా ఉంటూ ఫుడ్ నేను పెడతానని చెప్పి అన్నం జరిగింది. అయినా కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు, ఎందుకంటే లక్షలు కార్లు చూసింది నేను, లక్షలు తీసుకుని చూసింది నేను, కార్లు తీసుకుని చూసింది నేను. దీని మీద ఎంతమంది నమ్మకంతో మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోగానే మా అమ్మ దగ్గర తాక పెట్టేవాడిని, అమ్మ 2000 3000 పట్టుకుంటానని చెప్పి ఆ పొద్దున సాధారణంగా ఇంకా ఇంటి పొద్దు మానేసి మా అమ్మని బతిమాలి బాంబైతే ఒక 2000 ఒక చేతిలో పెట్టారు. ఆ 2000 తీసుకెళ్లి స్టాక్ బండ్కి వెళ్ళి ప్రొడక్ట్ పర్చేస్ చేశాను, సోప్స్ పేస్ట్ హెయిర్ షాంపూ అందులోనే పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ అప్పుడే తెచ్చింది, మా అమ్మ అప్పుడు తినడం మొదలైంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వేరే సోప్స్ వాడి వేరే పేస్ట్ వాడి మీద కొత్తగా తీసుకొచ్చి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు వాటిలో ఏదో కొనమన్నా కూడా కొన్నాళ్ళు వదిలేసేది చెప్పి మా అమ్మ అంటే లేదని చెప్పేసి ఒక వారం రోజులు బతిమాలి మా అమ్మతో మెల్లమెల్ల ప్రొడక్ట్ వాడి స్టార్ట్ చేశాను. ఒక్కసారి బయట ప్రొడక్ట్ మానేసి మా ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఈ 4 years కూడా బయట ప్రొడక్ట్ వాడటం అనేది ఉంది. ఎందుకంటే క్వాలిటీ పరంగా ఎక్స్ట్రాడినరీ, నాకు డౌట్ అయితే లేదు. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్ నా రిలేషన్స్ అందరికీ చెప్తూ మళ్ళీ ఎవరు చూసినా కానీ నేను కష్టపడిందో చదువుకున్నా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు సప్లికేషన్ నేను రోడ్లో తిరుగుతావు, మీ నాన్న చూస్తే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ఏదో జాబ్ ఇప్పిస్తాడంటే నేను అందరూ ఒకటే చెప్పాను, మా నాన్న చేస్తే గవర్నమెంట్ జాబ్, నేను 10 మంది ఉద్యోగాలు ఇచ్చి జాబ్ చేస్తున్నాను, సో ఎవరి బట్టి నాకు డిస్కస్ చేయండి అని చెప్పేసి నా పని చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ రానే వచ్చింది 10వ తారీఖు. నెల మొత్తం కష్టపడి వచ్చింది ఎంత అంటే 36 రూపాయలు. ఎంత? 36 రూపాయలు. ఈ 36 రూపాయలు తీసుకెళ్ళి మా నాన్న చూపించాలన్నా భయమే, నా ఫ్రెండ్స్ చూపించాలన్నా భయమే, నా రిలేషన్ చూపించాలన్నా భయమే. ఎందుకంటే నువ్వు నెల మొత్తం కష్టపడి నీకు వచ్చింది కనీసం టిఫిన్ ఖర్చు కూడా రాలేదు బాబు, నువ్వేంటి మానసికంగా మంచిది చెప్పి చాలా మంది ఇదో ఉద్దేశం బాగా చేశారు. ఎందుకంటే సజెషన్ చాలా ఫ్రీ కాబట్టి ఎవరి వాళ్ళు ఊరినే చేస్తూ ఉంటారు. సో అయినా కానీ వాళ్ళ మాట ఏమన్నా మళ్ళీ 2వ నెల కంటిన్యూ చేశాను, 2వ నెల కంటిన్యూ చేసి నాకు 50,000 రూపాయలు వచ్చింది. సో నేను అనుకున్నాను నిజంగానే ఈ యొక్క బిజినెస్ సక్సెస్ కాలేమో, నా వల్ల కాలేమో, ఎందుకంటే నేను ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ నెగిటివ్ ఎక్కువ చెప్తున్నారు కదా. సో ఇలాంటి బిజినెస్ నా వల్ల కాదని చెప్పి నేను కూడా వెస్టర్న్ క్విట్ చేశాను 1 year పాటు. ఎంత? 1 year పాటు. ఈ 1 year పాటు కూడా నన్ను జాయిన్ చేసిన అప్లైన్స్ చంద్ర గారు కావచ్చు, హరిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ నాకు ఫోన్ చేస్తాం మొదలెట్టారు, వాట్సాప్ లో మెసేజెస్ వాళ్ళకి చెక్స్ ని ఎవ్రీ మంత్ నాకు ఫార్వర్డ్ చేస్తాం మొదలెట్టారు. ఖచ్చితంగా 1 year తర్వాత చంద్ర గారితో కూడా స్టార్ట్ నా జర్నీ. ఆయన ఇన్కమ్ 1,04,000 వెళ్ళింది, నా ఇన్కమ్ అప్పటికి 0 వేస్టెడ్. అప్పుడు నాకు అర్థమైంది నేను జనాల యొక్క మాటలు నేను ఎంత నష్టపోయానని. 1 year పాటు నేను ఎవరో ఏదో ముక్కు మొహం తెలియని నా ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళకి ఏమి కనీసం డైరెక్ట్ ఏంటో తెలియదు, వెస్ట్ ఏంటో తెలియదు, దీంట్లో ఎంత ఎలా తీసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళ మాటలే నేను ఎందుకు మళ్ళీ వేస్ట్ చేస్తున్నానని చెప్పి రియలైజ్ అయ్యి మళ్ళీ నా అబ్బాయి దగ్గర కూర్చుని తర్వాత మొత్తం వెస్ట్ ఏంటి, ఇన్కమ్ ప్లాన్ ఎలా చెప్పాలి, ప్లాన్ ఎలా చెప్పాలి, ప్రొడక్ట్ ఎలా చెప్పాలి, ఇవన్నీ నేర్చుకుని ఒక 3 months వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ డైరెక్ట్ అకౌంట్ వచ్చేసి 7,000 ఇన్కమ్ తీసుకున్నా. అప్పుడు నేను నిజంగా నాకు ఇలాంటి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన లీడర్స్ జరగాలని పరిగెడితేనే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఏపీ తెలియని పరిగెడితే వాళ్ళు కూడా మనం కూడా లాగేస్తాం. సో అలా కరెక్ట్గా సెకండ్ మంత్ కంప్లీషన్ సిల్వర్ డైరెక్ట్గా 19,000 ఇన్కమ్ తీసుకున్నాను. అలాగే యాజ్ ఏ స్టార్ డైరెక్ట్గా డైరెక్ట్ గోల్డ్ డైరెక్ట్గా స్టార్ కంప్లీట్ చేసుకుని నెలకి 50,000 ఇన్కమ్ తీసుకుంటాను. అప్పుడు మా నాన్నగారు కూడా రియలైజ్ అయ్యారు, నిజంగానే నేను 30 సంవత్సరాలు జాబ్ చేస్తే అది గవర్నమెంట్ జాబ్, నాకు వచ్చిన ఇన్కమ్ 50,000, బట్ 1 year లోనే 50,000 ఇస్తున్నాము, ఈ కంపెనీలో బాగానే ఉంటుంది కదా అని చెప్పి అప్పుడు ఆయన కూడా నెలలో మీటింగ్ వస్తుంది మొదలెట్టారు. మీటింగ్ వచ్చిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ రిలేషన్స్ తో పాటు వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల అందరికీ చెప్పడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఏ గ్రౌండ్ డైరెక్టర్ గా హైయెస్ట్ ఇన్కమ్ 90,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీటింగ్ వచ్చింది ఎవరు? మీరు. అలా కదా. సో ఇక్కడ లక్షల విషయంలో చూసింది ఎవరు, తాగు విషయంలో చూసింది ఎవరు? బట్ బయటకు వెళ్ళి మనం ఏమని అడుగుతాం, అసలు వెస్టర్న్ ఏంటో తెలియదు, డాన్సర్ ఇండస్ట్రీ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు అని మనం వెళ్ళి బిజినెస్ గురించి అడిగితే వాడు ఏం చెప్తాడు? 100% నేను ఎప్పుడో చూశానో చిన్నప్పుడే మీకు ఇప్పుడు వచ్చిందా అంటారు. అవునా కదా? సో అలాంటి నెగిటివ్ ఎక్కువ మంది ఉన్నారు. సో మీరు వాళ్ళ మాట దయచేసి వినొద్దు. ఎవరైతే మిమ్మల్ని వెస్టర్న్ ఆహ్వానించారో వాళ్ళ యొక్క మాటలని 1 year పాటు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఎదురు చెప్పకుండా తూచా తప్పకుండా పనిచేస్తే 100% 1 year లో మీ లైఫ్ కూడా మారుతుంది. దాంట్లో డౌట్ అయితే లేదు. సో మీ అందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ చెక్స్ పెంచుకొని మంచి లెవెల్స్ ఇచ్చి మంచి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ విషయంలో